హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఊరికైతే వెళ్తున్నాం అనమాట. ఈరోజు 9:40కి బస్సు. 9:40 అంటే 9:55కి ఉంది. బట్ 9:40 కల్లా అక్కడ ఉండమని చెప్పారు. ఈరోజు అయితే బయలుదేరుతున్నాం నెల్లూరుకి. నెల్లూరుకి వెళ్ళిన తర్వాత కుసుమ కొత్త కొత్త వీడియోస్ ఏందో ప్లాన్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఏదో వంటలు కూడా చేస్తుందంట. ఆ వీడియోస్ కూడా వస్తాయి. బట్ అక్కడ సిచ్యువేషన్ బట్టి యాక్చువల్గా కుసుమ వాళ్ళ ఫ్రెండ్ ఏదో షాప్ పెట్టింది. ఈ బట్టలు స్టిచ్చింగ్ చేస్తారు కదా, ఫ్యాన్సీ ఐటమ్స్ ఏందో పెట్టింది. సో ఆ వీడియోస్ కూడా వస్తాయి. చాలా మంది అనుకోవచ్చు, సో కార్ ఉంది కదా, ఎందుకు వెళ్ళట్లేదు కారులో వీళ్ళ ఊరికి అని చెప్పేసి. సో యాక్చువల్ గా మన కార్ అయితే లేదు ఫ్రెండ్. కార్ అయితే అమ్మేశాను నేను. కార్ అమ్మేసి కూడా ఒక 4 months 5 months అయి ఉంటది. 4-5 months పైన అయిపోయింది కార్ అమ్మేసి. యాక్చువల్ గా ఎందుకు అమ్మేసే రీజన్ వచ్చేసి చాలా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు కొత్త కారు తీసుకోలేదు కూడా, దానికి రీజన్ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎందుకు అమ్మేసాం అనేది, యాక్చువల్ గా నేను మాట్లాడుతున్నప్పుడు వీడియో డిస్ప్లే చేస్తాను చూడండి. మేము కారు తీసుకున్నది నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను. బ్రీజా ఫస్ట్ అది అమేజ్ ఉండేది ముందు. సో అమేజ్ ఎవరికో కాదు, నా ఫ్రెండ్కి ఇచ్చాను. నా బెస్ట్ ఫ్రెండ్కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆడు, వాడికి అమ్మేశాను అనమాట కొత్త కారు తీసుకోవాలనుకున్నప్పుడు. సో యాక్చువల్గా అమేజ్ వచ్చేసి డీజిల్ నాది. సో బ్రీజా పెట్రోల్ కదా. అప్పుడు వచ్చేసి నాకు హైదరాబాద్లో జాబ్ లేదు. సో నేను వేరే కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కాబట్టి, సో నాకు తిరగడం పెద్ద తిరిగేవాడిని కాదు. సో హైదరాబాద్ వస్తానని కళ్ళ కూడా అనుకోలేదు. అంటే అదే జాబ్ ఉంటుందిలే, ఉండిపోదాము, శాలరీ కొంచెం తక్కువైనా ఊర్లో కదా, పెద్ద రెంట్లు ఏమి ఉండవు అని అనుకున్నాను. కానీ సో తర్వాత ఏం జరిగిందంటే, అన్ఫార్చునేట్లీ ఆ జాబ్ ప్రాజెక్ట్ అయిపోవడం, నేను అది రిజైన్ చేయడం సరిపోయింది. సడన్ గా ఈ జాబ్ వచ్చింది. ఈ జాబ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత యాక్చువల్ గా కారు ఎందుకు అమ్మేసేదానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను బ్రీజా. అయితే నేను చేసిన తప్పు వచ్చేసి బ్లాక్ తీసుకోవడం. సో ఎందుకు బ్లాక్ తీసుకున్నానంటే, బ్లాక్ చాలా రిచ్ గా ఉంటది చూడడానికి, కలరు ప్లస్ బ్లాక్ నాకు నార్మల్లీ చూడడానికి బాగుంటది అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకుని యాక్చువల్గా మిడిల్ వేరియంట్ విఎక్స్ఐ తీసుకున్నా. విఎక్స్ఐ తీసుకుని దానికి ఆల్మోస్ట్ 1.3 అంటే అదే 1,30,000 పైన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టించా. అంటే అక్కడ కంపెనీలోనే అన్ని అప్గ్రేడ్ చేశా. లైక్ అల్లాయ్ వీల్స్ చాలా పెట్టాను అనమాట. స్కిడ్ ప్లేట్స్ అని చెప్పేసి, లోపల ఆర్మ్ రెస్ట్ అని, సీట్ కవర్స్ చాలా చాలా పెట్టాను నేను. వగేరా వగేరా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని. సో చాలా ఖర్చు పెట్టి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నేను అంటే 2024లో ఎండింగ్లో తీసుకున్నా. అంటే అక్టోబర్లో ఆ రేంజ్లో తీసుకున్నాను. అక్టోబర్ 23rd అనుకుంటా తీసుకునేది. సో ఒక 1 year యూస్ చేశాను. 1 year యూస్ చేసిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాం కదా. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, హైదరాబాద్ వచ్చిన తర్వాత కాదు, తీసుకున్న తర్వాత కుసుమాకి హెల్త్ ఇష్యూస్ రావడం. అంటే కారు కొన్న తర్వాత అమ్మాయికి హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ రావడం, ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో చాలా ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉండేది అనమాట. అంటే ఏం ఇష్యూ తెలియదు, అమ్మాయికి పెయిన్ వచ్చేది, కడుపులో నొప్పి వచ్చేది అనమాట. ఎక్కడ చూపించినా ఏం లేదనేవాళ్ళు. చాలా హాస్పిటల్స్ తిరిగాను, బట్ రెస్పాన్స్ లేదు. చాలా ఆల్మోస్ట్ చెన్నై కూడా వెళ్ళొచ్చినా కానీ అక్కడ కూడా ఏం లేదన్నారు. సో చెన్నై విజయ హాస్పిటల్ కూడా వెళ్ళి చూపించుకొచ్చాము, అక్కడ కూడా ఏం లేదన్నారు. ఏంటనేది అర్థం కాలే. బాగా గమనిస్తే కార్ కొన్న తర్వాతే ఆ వీళ్ళు ఏంటంటే కొన్నప్పుడే నాకు పెట్టేశారు గిలి. బ్లాక్ కొన్నాం కదా, బ్లాక్ తీసుకున్నాం, మనకి అంటే మనకు కలిసి వస్తుందా లేదని చెప్పేసి. అంతకుముందు వైట్ కదా, నేను ఎప్పుడు బ్లాక్ యూజ్ చేసింది లేదు. సో బ్లాక్ కొన్నాం కదా అని గిల్లు పెట్టేశారు. సో పెట్టిన తర్వాత ఇంకా అదే మైండ్ లో ఉండిపోయింది. సో అదొక రీజన్. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత అల్లాయ్ వీల్స్ అన్ని అప్గ్రేడ్ చేసిన తర్వాత దాని యొక్క మైలేజ్ పూర్తిగా పడిపోయింది. యాక్చువల్ గా నేను అంటే అందరిలాగా 80 ఆ రేంజ్ లో వెళ్ళను. ఒక 120 130 ఆ రేంజ్ అనమాట. అంటే మామూలుగా స్పీడ్ వెళ్ళేది నేను హైవేలో ఉన్నప్పుడు, ఎందుకంటే జర్నీ కలుస్తుంది అని చెప్పేసి ఉన్నది కూడా బాగానే లాగుతా. సో నాకు మైలేజ్ వచ్చేసి 12.5 13 వచ్చేది. మొదట్లో అసలు రాలేదు. పొంగ యూస్ చేయంగా ఆల్మోస్ట్ నేను 25,000 26,000 ఏమో యూస్ చేశాను. అప్పటికి 13కి వచ్చి ఆగిపోయింది అంతే నా చేతిలో. సో నాకేమైపోయేదంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ వీక్ వెళ్ళిపోయేవాడిని. ఎవ్రీ వీక్ కాదు, సరే, ఎవ్రీ మంత్ వన్స్ వెళ్ళిపోయేవాళ్ళం ఊరికి. మాకు యాక్చువల్గా మేము ఇక్కడ ఊర్లో ఉన్నట్టే ఉంటాము. ఎవ్రీ మంత్ కానీ ఎప్పుడు మేము వీలైతే మేము ఊరికి వెళ్ళిపోవడం అలవాటు అనమాట మాకు. సో వెళ్ళినప్పుడు ఏమయ్యేదంటే ఆల్మోస్ట్ 10,000 ఎవ్రీ మంత్, 10,000 ఒక్కోసారి 12,000 కూడా ఓన్లీ పెట్రోల్ కి, ఫాస్ట్ ట్యాగ్ కి, వీటికి అయిపోయేది అనమాట. సో ఆల్మోస్ట్ చాలా బడ్డేనే అయిపోయేది. అదే పాత కారు ఉన్నప్పుడు మనకు 5 నుంచి 6,000 అలా ఆ రేంజ్ లో అయిపోయేది. సో మేమందరం వెళ్ళినా కానీ పెద్ద బడ్డేని అనిపించేది లేదు. 10,000 ప్లస్ 10,000 12,000 ఈ రేంజ్ లో అయ్యేది. ప్లస్ వచ్చేసి
మేము వెళ్ళిందని మా ఖర్చులు, మళ్ళీ ఇంకా పర్సనల్ ఖర్చులు ఆల్మోస్ట్ ఇంకో 10-15 ఈజీగా అయిపోతాయి. వెళ్ళి వస్తే 20-25,000 ఎగిరిపోయేది ప్రతి నెల. సో అదొక రీజను. సో మనకి వచ్చేసి ఇది మనకు వర్కౌట్ కాదులే, మనకున్న బడ్జెట్ కి, మనం ఉన్న స్టేటస్ కి, మనకు వచ్చే శాలరీకి ఒక 20 పైన వస్తే, అంటే 20, 21, 22 ఆ రేంజ్ లో వస్తే, ప్లస్ డీజిల్ బండి అయితే మనకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి గట్టిగానే ఫిక్స్ అయ్యి ప్లస్ దాని ఈఎంఐ కూడా కొంచెం ఉండింది. సో ఇంకెందుకు ఆ ఈఎంఐ బడ్డీని కూడా ఎందుకులే అని అనుకుని దాన్ని అమ్మేసి ఆల్మోస్ట్ నాకు ఆ 1 year లో నాకు ఆల్మోస్ట్ 4-5 lakhs లోపల పోయింది. తగ్గించిచ్చా నాకు, అంటే ఆ డౌన్ పేమెంట్ కట్టిన దానికి, నేను ఈఎంఐ కట్టినామని మొత్తం పోయింది. తగ్గించేసి ఇచ్చేసాను. ఐపీ కూడా ఇప్పుడు 5 నెలలు అయిపోయింది. సో మళ్ళీ కార్ తీసుకున్నాం కదా అనుకునే టైంకి ఏమైందంటే, అన్ఫార్చునేట్లీ ఏంటంటే సడన్ గా ఇంటి దగ్గర మా అమ్మ ఉంది కదా ఊర్లో, అక్కడ పైన ఫ్లోర్ స్టార్ట్ చేశాను. ఇంకా అంటే యాక్చువల్ గా పైన ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంకా దానికి అమౌంట్ తీసుకురావడం, ఈ శాలరీ అడ్జస్ట్ చేసి కొంచెం ఇవ్వడం సరిపోలేదు అసలుకి. ఆ వీడియో కూడా మీకు వీలుంటే తీసి పెడతాను, ఇంటి దగ్గర ఇల్లు కట్టేది. సో చాలా ఖర్చు అయిపోయింది. ప్లస్ ఇది కారు తీసుకోవాలి, ప్లస్ ఇక్కడ మనం ఉండే రెంట్ ఆల్మోస్ట్ ఒక 25K వరకు మనకి ఇంటి రెంట్ వచ్చేస్తుంది. ప్లస్ అబ్బాయికి వాడికి ఆల్మోస్ట్ ఒక 10,000 పక్క తీసి పెట్టాలి ఇయర్ కి. అంటే ఇయర్ కి కాదు, ఎవ్రీ మంత్ యావరేజ్ మీద. ఇవన్నీ కూడా బర్డెన్స్ అవుతున్నాయి కాబట్టి, సో ఇప్పుడు కార్ అయితే ప్రెసెంట్ తీసుకోవాలనుకున్నా కానీ ఈ కన్స్ట్రక్షన్ వస్తుంది కదా, అందువల్ల నేను కార్ తీయలేని పరిస్థితి అనమాట. కొంచెం ఈ బర్డెన్స్ తగ్గిన తర్వాత తీసుకున్నాము. అందులో నేను బాగా ఆలోచించింది, ఇప్పుడు కారు మనకు అంత పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఒక ఊరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడే నాకు కారు ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళడానికి నాకు క్యాబ్ ఉంటుంది, ఇంటికి క్యాబ్ వస్తుంది, ప్లస్ నన్ను తీసుకొచ్చి వదలడానికి క్యాబ్ వస్తుంది. సో నేను కనీసం నా నా బైక్ కూడా అసలు యూస్ చేయను. నేను ఓన్లీ వీకెండ్స్ వచ్చినప్పుడు పిల్లల్ని అట్లా బయటకు తీసుకెళ్ళడానికే నా బైక్ యూస్ చేస్తాను. సో నాకు అసలు నాకు ఒక కార్ అనేది అవసరం లేదు వాస్తవంగా అయితే, బట్ బయటకు వెళ్ళడానికి అలాంటప్పుడే కావాలి. తర్వాత తీసుకున్నాంలే అని ఆలోచన అయితే ఉంది. బట్ తెస్తాను, కార్ అయితే తెస్తాను. ఓ 6 months 7 months ఎప్పుడైనా, రేపే తేవచ్చేమో చెప్పలేము సిచ్యువేషన్ బట్టి. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఊరికైతే వెళ్తున్నాం. చాలా లాగ్ అయితే అయింది వీడియో, ఇది చెప్పాలని షేర్ చేసుకున్నా. చాలా మంది అనుకుంటారు, ఈవెన్ మా వాళ్ళు ఎవరు చూసినా, మా రిలేటివ్స్ ఎవరన్నా వీడియో చూసినా అనుకోవచ్చు. దీంట్లో అయితే క్లారిఫై ఇచ్చేసాను. విషయం ఏంటంటే నేను ఒక్కడిని మా ఇంట్లో, మా అమ్మ అక్కడ ఉంటుంది కదా. సో అక్కడ ఇల్లు కట్టుకున్నాం కదా, అది పాడైపోద్ది, ఇక్కడ ఉండదు ఆమె. ఇక్కడ ఒకవేళ ఉన్న 10 రోజులు అంతకంటే ఎక్కువ ఉండదు. సో అక్కడే ఉంటది, ఇంక ఊర్లో ఉండటం ఇష్టము. సో నా ఆలోచన ఏంటంటే పైన ఫ్లోర్ వేసి, ఫ్లోర్ వేసి పైన పెట్టేస్తే కింద రెంట్కి ఇచ్చిన ఆ రెంట్ అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి, సో ఇది నా ప్లాన్ అయితే ఉంది. సో అందువల్ల అక్కడ పైన కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మేమైతే ఇక్కడ ఉంటున్నాం, మీకు తెలిసిందే. సో ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాం. చాలా లాగ్ అయితే అయింది. సో ఈ క్లారిటీ అయితే ఇద్దామని చాలా వీడియోలు అనుకున్నాం కానీ అవ్వలేదు. సో ఈ వీడియోలో అయితే అలా సెట్ అయింది. సో మనమైతే ఊరికి వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఎక్కడికి వెళ్తున్నారా? ఏంది అది బ్యాగ్ ఏంది? ఏంది ప్లీజ్? కార్ మనమే కదా బుక్ చేసుకున్నాము. పద బస్ దగ్గరికి వెళ్ళాలని బుక్ చేసుకున్నాం. పోర్షి ఏడా? పోర్షి సిటీ పోర్షిలో అంతా బరువు నాకే. లిఫ్ట్ అయితే వచ్చింది. ఓ కుషేడా సార్, పాన్ సార్ లోపలికి. పదా అదే సరే ఇద్దా. ఎక్కడే నువ్వా? ఉండు. ఎస్ అదిగోనా నా క్యాబ్. ఓకే వెనకబెట్టి. ఎక్కడికి రా? బయట పర్లేదు, అలా వెనక కూర్చునేసి ఎక్కేసింది మీరు. సో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. వచ్చేసాము పాయింట్కి. ట్రాఫిక్ చూడండి ఎలా ఉంది, ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో చూపిస్తాం మీకు ఒకసారి.
సో మొత్తానికి అయితే బస్సు ఎక్కేసామన్నమాట ఇప్పుడే. చూడండి ఈరోజు రాత్రికి మాకు ఇదే మా బెడ్రూమ్ అనమాట. ఈ 2 సీట్లే రచ్చ చేయాలి, ఇరుక్కొని పడుకోవాలి పిల్లలు అందరూ కలిపి. ఒకసారి బస్సు చూపిస్తా చూడండి. కుషు బాగుందా బస్సా? ఆకలే మమ్మీ పెడుతుందండి. కుషమ్మ పొరిషి ఏంద్రా నువ్వు చేసేది? పొరిషి చిన్న పొరిషి ఏయ్ కాలేస్తున్నావు ఆడకరా. ఫ్రెండ్స్ మొత్తానికి తెలిసింది పాప బాగా రచ్చ చేస్తా ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగే ఇంకా ఇంటికి రీచ్ అయ్యేది 8-9 అయిపోద్ది. ఎందుకులే కానీ ఇప్పుడే పెట్టేస్తాను వీడియో. సో ఎంతటితో వీడియో అయితే 10 అయిపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్. బాయ్ 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 చెప్పు నాన్న. బాయ్ చెప్పు వర్షి. బాయ్ చెప్పు. ఓకే బాయ్ అంటే అయ్యయ్య అన్నదంటే బాయ్ చెప్పినట్టు. ఓకే బాయ్.